ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు? నేనైతే గోధుమ పిండితో తాలికల పాయసం చేశా. చాలా ఈజీ ఇది ప్రిపేర్ చేసుకోవడం. ఒక కప్పు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకొని లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేయికి ఆయిల్ అప్లై చేసుకొని సన్నగా పొడుగ్గా తాలికల్లాగా చేసుకొని పొడిపిండి వేసుకున్న ప్లేట్‌లో వేసుకోవాలి. పొడిపిండి వేసుకున్న ప్లేట్‌లో వేయడం వల్ల అవి అంటుకోకుండా ఉంటాయి ఒకదానికొకటి. అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలోకి ఒక కప్పుకు 4 కప్పుల వాటర్ పోసుకొని, వాటర్ మరిగాక తాలికలు మొత్తం అందులో వేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడే ఒక బౌల్‌లో 2 స్పూన్ల గోధుమ పిండికి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలికలు ఉడికాక ఒక కప్పు బెల్లం వేసుకొని, బెల్లం కరిగాక మిక్స్ చేసుకున్న గోధుమ పిండిని వేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. అది ఉడికేటప్పుడు ఇలాచీ పొడి, నెయ్యి వేసుకొని ఒక 5 మినిట్స్ చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఈ వినాయక చవితికి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. కీప్ సపోర్టింగ్ మీ. థాంక్స్ ఫర్ వాచింగ్.